ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి బియ్యం నూకలతో వచ్చేసిందని చూస్తున్నారా? ఈరోజు రెసిపీ ఇదేనండి. మనం బియ్యం ఆడించుకుంటాం కదా, ఆడించుకున్న బియ్యం జల్లిస్తే ఇలా చిన్న చిన్న నూకల కింద వస్తాయి మనకి. సో మనం ఈ నూకలతో ఉప్మా వండుకోవచ్చు. ఈ బియ్యం నూకలతో ఉప్మా వండుకోవచ్చు. చూసారా బియ్యం నూకలు? మన పెద్దవాళ్ళు, అమ్మమ్మలు, నాయనమ్మలు ఇలాంటి ఉప్మాలు ఎక్కువ వండుకొని తినేవారు. సో మనం ఆ కాలం నాటి ఉప్మాను వండేసుకుందాం ఈరోజు, ఓకేనా? బియ్యం నూకల ఉప్మా చాలా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మనం మిల్లో బియ్యం ఆడించుకుంటాం కదా, బియ్యం అన్నీ జల్లిస్తాము. జల్లించిన తర్వాత ఇలా వస్తాయి. ఇలా వచ్చిన నూకల్ని మనం శుభ్రం చేసుకుని పెట్టుకుంటే మనకి బియ్యం నూకలు ఉప్మా వండుకోవచ్చు. మరి నూకల అన్నం కూడా వండుకోవచ్చు. నూకలతో మళ్ళీ పులిహోర కూడా చేసుకోవచ్చు. చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనము ఈరోజు నూకలతో ఉప్మా వండేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుంది. అప్పుడప్పుడు నూకలు ఉన్నప్పుడు ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది, ఓకేనా? ఇప్పుడు లేట్ చేయకుండా మనం ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. చూసారా బియ్యం నూకలు ఎంత ఇలా ఉంటాయి. బియ్యం నూకలు మనకి తినేటప్పుడు కానీ వండుకోవడానికి కూడా చాలా బాగుంటుంది, ఓకేనా? ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. చూడండి, నేను 1 గ్లాసు నూకలు తీసుకుంటున్నాను. ఇప్పుడు మనము ఉప్మా ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి ముందే ఇవి 2 సార్లు వాష్ చేసుకుని మనము ఈ నూకలు మునిగేంత వరకు వాటర్ వేసుకుంటే ఇందులో చిన్న చిన్న బెడ్లు ఉంటాయి కనుక, మనకు కనిపించిన బెడ్లు, చిన్న చిన్న మట్టి బెడ్లు లాంటివి ఉంటాయి కనుక అవి నానిపోతాయి. మళ్ళీ తర్వాత కడిగేసుకోవచ్చు, ఓకేనా? ఫస్ట్ నేను ఇవి వాష్ చేసుకుంటున్నాను. చూడండి, నేను నూకలు 2 టైమ్స్ వాష్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవి నూకలు నిండేంత వరకు వాటర్ పోసుకొని పక్కన పెట్టుకుందాము, ఓకేనా? ఇవి పక్కన పెట్టుకుని మనం మిగతా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. చూడండి, నేను ప్యాన్ పెట్టేసుకుని 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఈ ఉప్మాకి. సో ఇందులో నేను 3 లవంగాలు, చిన్నవి 2 బిర్యానీ ఆకులు చించుకుని వేస్తున్నాను. ఇవి ఓన్లీ ఫ్లేవర్ కోసమే, బాగుంటుంది. వద్దనిపోతే స్కిప్ చేసేయచ్చు, ప్రాబ్లం లేదు, ఓకేనా? ఇవి ఒక్కసారి కలుపుదాము. ఇప్పుడు ఇందులో 1 స్పూను పచ్చెనగపప్పు వేసుకోండి. మా వాళ్ళకి పచ్చెనగపప్పు ఇష్టం ఉండదు, అందుకే తక్కువ వేసుకుంటున్నాను. మీరు 1 స్పూన్ వేసుకోండి. అలాగే 1 స్పూను మినపప్పు కూడా వేసుకోండి. అలాగే పోపులు నేను తక్కువ వేసుకుంటాం మేము ఇంట్లో, అందుకే తక్కువ వేస్తున్నాను. మీరు 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, అలాగే 1 స్పూన్ ఆవాలు వేసుకోండి. మీరు మాకులా పోపులు తక్కువ తింటారనుకున్నా అంటే ఇలాగ వేసుకోండి. పోపులు పర్లేదు అనుకున్నా అంటే అన్నీ 1 స్పూన్ వేసేసుకోండి, ఓకేనా? ఈ పప్పులు మనకి కొంచెం వేగాలి. చూడండి, మనకి పోపులు అనేవి వేగుతున్నాయి కదా. ఇప్పుడు చిన్న అల్లం ముక్క చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుందాము. ఏ ఉప్మాకైనా అల్లం వేసుకుంటేనే ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే 4 పచ్చిమిర్చి చీల్చుకుని వేసుకుంటున్నాను. మీరు కారం తగ్గట్టు వేసుకోండి. ఇవి కొంచెం వేపుకుందాము. అలాగే ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. ఎక్కువ ఉన్నా పర్వాలేదు, కరివేపాకు బాగుంటుంది. ఇవి కూడా 1 నిమిషం వేపుకుందాము. చూడండి, మనకి అన్నీ బాగా వేగిపోయినాయి, స్మెల్ బాగా వస్తుంది. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాము. నేను 1 గ్లాస్ తీసుకున్నాను కాబట్టి 1 పెద్ద ఆనియన్ తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకున్నా. ఇవి మాకు ఆనియన్స్ అనేవి బాగా మగ్గాలి, మనకి బాగా మగ్గి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, సరిపోద్ది లైట్గా, మరీ ఎక్కువ అవసరం లేదు. మనకి బాగా మెత్తబడిపోయి బాగా మగ్గిపోతే బాగుంటుంది. కలర్ మారవలసిన అవసరం లేదు, కొంచెం లైట్గా, ఓకేనా? ఇప్పుడు ఇందులో మనం ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసుకుంటే మనకు ఆనియన్స్ అనేవి బాగా వేగుతాయి కదా. సో ఉప్పు వేసుకుని బాగా కలిపేసుకుంటే సరిపోద్ది, ఆనియన్స్ బాగా వేగుతాయి. చూడండి, మనకి ఆనియన్స్ అనేవి బాగా మగ్గిపోయాయి కదా, కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కదా, లైట్గా చేంజ్ అయితే చాలు, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాము. మనకి బిర్యానీ వండుకునేటప్పుడు ఎలా వేసుకుంటాము సేమ్ అలానే. నేను 1 గ్లాసు బియ్యం నూకలకి నేను 1.5 గ్లాసు వాటర్ వేసుకుంటున్నాను. కరెక్ట్గా 1.5 అయితే సరిపోద్ది.
అందుక లేకపోతే 1:30 వేసుకున్నా పర్వాలేదు. ఓకేనా. ఈ నీళ్ళు మనకి బాగా మరగాలి. ఈలోగా మనము ఈ నూకల్లో వాటర్ వేసుకున్నాం కదా, మళ్ళీ ఇంకో 2 టైమ్స్ బాగా ఇలాగా కలిపేసుకుని బాగానే ఇంకో 2 టైమ్స్ వాష్ చేసుకుని రెడీగా పెట్టుకుంటే సరిపోద్ది నీళ్ళన్నీ వంచేసి. ఓకేనా. ఎందుకంటే చిన్న చిన్న మట్టి వెడ్ల కంట ఉంటే కనుక అవి నానిపోయి మనం ఇలాగా ప్రెస్ చేసినప్పుడు చితికిపోతాయి. సో అలాంటప్పుడు మనకి నీటి ద్వారా బయటకు వచ్చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఇంకో 2 టైమ్స్ వాష్ చేసుకొని రెడీగా పెట్టుకుందాం. చూడండి, ఇంకో 2 టైమ్స్ నేను వాష్ చేసుకుని నీళ్ళు అన్నీ వంచేసుకుని రెడీగా పెట్టుకున్నా. ఓకేనా. చూడండి, మనకి వాటర్ బాగా మరిగిపోయింది. ఇప్పుడు మనం నూకలు వేసేసుకుందాము. చూసారా, బాగా మరిగిపోయింది వాటర్. నూకలు వేసేసుకుందాం ఇప్పుడు. నూకలన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకుని 10 నిమిషాలు కలపకుండా అలాగా మూత పెట్టేసి ఉండిచ్చేసామంటే ఎంతో టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోద్ది. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాము. చూడండి, మనకి ఇలా ఉంది ఉప్మా. ఒకసారి బాగా కలుపుకుందాము. మొత్తం అంతా కలుపుకుంటే వాటర్ ఉందో లేదో తెలిసిపోద్ది. ఇంకా మనకు వాటర్ ఉంది కాబట్టి ఇంకా ఒక 2-3 సెకండ్స్ పెడదాము. 2-3 మినిట్స్ పెడదాము, కవర్ అవుద్ది. ఓకేనా. చూద్దాం ఇప్పుడు. వావ్, చూడండి, మనకి ఉప్మా అన్నది రెడీ అయిపోయింది. పొడిపొళ్ళు ఆడుతూ బళ్ళే వచ్చిందబ్బా. చూడండి, ఇది బాగా ఉడికింది కదా. ఓకేనా. ఇప్పుడు మనం దించేసుకుందాం దీన్ని. చూడండి, ఫైనల్లీ మనకి బియ్యం నూకల ఉప్మా అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా బాగా వచ్చింది. దీనికి మనం మామిడికాయ పచ్చడి ఏదైనా అంటే ఊరగాయ పచ్చడి, ఆవకాయ పచ్చడి ఉంటుంది కదా, అవి వేసుకుని తింటే భలే ఉంటుందో తెలుసా. చూసారు కదా, నూకల ఉప్మా మనం ఎలా చేసుకోవాలో ఏంటో చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్. అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. ఇది పక్క మనకి పల్లెటూరులో ఎక్కువగా చేసుకుంటారు ఈ మనకు ఉప్మా. అమ్మమ్మల కాలంలో అయితే ఎక్కువగా చేసుకునేవారు ఈ ఉప్మాని. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో తెలపండి. ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.